వెల్కమ్ టు ఆర్టీవీ. సో, 'రష్మిక మందన' 'మైసా' సినిమా షూటింగ్‌లో డాన్స్ చేస్తుండగా గాయపడడం జరిగింది. ఆ ఇంజ్రీ ఏంటంటే తొడ భాగంలో కుడి హిప్ టెండాన్ అనేది పూర్తిగా విడిపోయింది. 6 వారాల రెస్ట్ అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి ఇంజ్రీస్ అవుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్టర్స్ కానీ, డాన్సర్స్ కానీ, సో, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి ఇంజ్రీస్ అవుతూ ఉంటాయి? రెస్ట్ అవసరమా? తర్వాత నార్మల్‌గానే ఉండొచ్చా? సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. 'రష్మిక మందన' ఇంజ్యూరీ అయింది. డాన్స్ చేస్తుంటే టెండన్ అంటే డిటాచ్ అయిపోయింది. సో, యెస్. 6 వారాలు రెస్ట్ అని. ఏంటది? నిజంగానే ఏదైనా గాని కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఇట్లాంటివి అయినా కానీ యాక్సిడెంట్స్ యాహ్! 6 వీక్స్ ఎందుకు చెప్తారు? సో, ఇది ఎస్పెషల్లీ సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి, డాన్సర్స్‌కి లేపోతే స్పోర్ట్స్ పీపుల్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ అనేవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అండ్ డాన్సర్స్‌కి ఎస్పెషల్లీ హిప్‌లోనే కదా ఎక్కువ మూవ్‌మెంట్స్ ఉండేవి హిప్‌లోనే కదా! సో, హిప్‌లో 2 రకాల మజిల్స్ ఉంటాయి. అబ్డక్టార్స్, అడ్డక్టార్స్ అంటారు. అబ్డక్టార్స్ అంటే బయటికి తీసేది, అడ్డక్టార్స్ అంటే లోపలికి తీసుకునేవి. సో, మోస్ట్ లైక్లీ అంటే మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం మీడియాలో చదివేవి తెలుసుకున్నాం. బట్ నేను తెలుసుకున్నంత మటుకు ఏంటనంటే విత్ ద సోర్సెస్ దట్ ఆవిడకి బయట అబ్డక్టార్స్ ఏమైతే ఉంటుందో గ్రేటర్ ట్రొకాంటర్ అని ఫీమర్‌లో ఒక మజిల్ ఉంటుంది. ఐ మీన్ బోన్ పార్ట్ ఉంటుంది. దానికి ఒక 4 టైప్స్ ఆఫ్ మజిల్స్ అండ్ టెండన్స్ అటాచ్ అవుతాయన్నమాట. సో, దీంట్లో గ్లూటియస్ మీడియస్, గ్లూటియస్ మినిమస్, తర్వాత వాస్టస్ లాటరాలిస్ ఈ మజిల్స్ అనేవి అటాచ్డ్ ఉంటాయి. హ్మ్. జనరల్‌గా ఈ గ్లూటియస్ మీడియస్ స్ట్రెయిన్ చేసుకుంటాం, బర్సైటిస్ అనే ప్రాబ్లమ్ రావటం, లేకపోతే అది రప్చర్ చేసుకుంటాం అనేది డాన్సర్స్‌కి ఓవర్ స్ట్రెచింగ్ గాని, లేపోతే దీనివల్ల జరుగుతూ ఉంటాయి. యెస్. సో, కన్జర్వేటివ్ అంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనము రెస్ట్ ఇస్తే బాడీ సెల్ఫ్ హీల్ అవుతుంది. హ్మ్. ఇఫ్ డిస్ప్లేస్‌మెంట్ అంటే ఉన్న పొజిషన్ నుంచి జరిగి వెళ్ళకపోతే దాన్ని అదే పొజిషన్‌లో ఉంటే 6 వీక్స్‌లో డెఫినైట్‌లీ హ్మ్. హీల్ అవుతుంది. సో, మినిమమ్ టైమ్ ఫర్ హీలింగ్. బోన్ హ్మ్. ఫ్రాక్చర్ గాని, టిష్యూ హీలింగ్ గాని 4 వీక్స్ టు 8 వీక్స్ నార్మల్ టైమ్‌లో హీల్ అయిపోతాయి. హ్మ్. సో, ఐయామ్ ష్యూర్ తనకు కూడా అదే సజెస్ట్ చేసినట్టున్నారు. హ్మ్. బట్ ఏంటంటే ఒకసారి రప్చర్ అయిన తర్వాత ఇట్ ఈస్ ప్రోన్ టు గో ఫర్ హ్మ్. రప్చర్స్ అగైన్ అండ్ అగైన్. అవును. సో, మరి వాళ్ళున్న ప్రొఫెషన్‌లో మరి తను డాన్స్ చేయకుండా ఉండలేకపోవచ్చు కదా! హ్మ్. సో, మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత కానీ, 3 మంత్స్ తర్వాత కానీ మళ్ళీ డాన్స్ చేసి, హ్మ్. మళ్ళీ స్ట్రెచ్ చేసుకుంటే మళ్ళీ రిపీటెడ్ ఇంజ్యూరీస్ వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ కింద అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. పూర్తిగా హీల్ అయ్యేంత వరకు ఏ ఇంజ్యూరీ అయినా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఇట్స్ ఆల్‌వేస్ గుడ్. అంటే హ్మ్. ప్రతిదానికి సర్జరీసు, ప్రతిదానికి హ్మ్. సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అనేవి అక్కర్లేదు. హుహు. 90% ఓపీడీకొచ్చే పేషెంట్స్ కూడా మేము అదే సజెస్ట్ చేస్తాం. వాళ్ళకేదైనా చిన్న ఇంజ్యూరీస్ అయితే హ్మ్. ముందు ఒక 2 వారాల నుంచి 3 వారాలు రెస్ట్ ఇవ్వండి. హ్మ్. రెస్ట్‌తో చాలా మటుకు మీకు రికవరీ అవుతుంది. బాడీ హ్మ్. ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ హాస్పిటల్. ఐ ఆల్‌వేస్ టెల్ పేషెంట్స్. హ్మ్. సో, మీ శరీరంలో మీ హీలింగ్ పవర్ అనేది మాకన్నా ఎక్కువ మీ శరీరానికే ఉంటుంది. హ్మ్. సో, కాబట్టి దాన్ని వాడుకోండి. దానికి రెస్ట్ ఇవ్వండి. హ్మ్. మంచి డయట్ తీసుకోండి. దేనివల్ల అయితే ఇంజ్యూరీస్ ఉన్నాయో డెఫినైట్లీ ఆ పనులు మాత్రం చేయొద్దని చెప్పి మేమెప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో, ద సేమ్ థింగ్ ప్రాబబ్లీ సజెస్టెడ్ టు హర్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేస్తుంటే అది అలా అయింది. అంటే ఓవర్ స్ట్రెస్ గూడా అవ్వగూడదా నెక్స్ట్? ఏదైనా హ్మ్. డెఫినైట్లీ హ్మ్. ఓవర్ స్ట్రెస్ అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే హ్మ్. మనం లిమిట్స్ దాటుతాం. హ్మ్. చాలామంది జిమ్‌లో ఇంజ్యూరీస్ చేసుకుంటారు. హ్మ్. రీసెంట్‌గా మెనీ యాక్టర్స్ గూడా జిమ్‌కెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు అవును. షోల్డర్ ఇంజ్యూరీస్ అవ్వటం, లేకపోతే నెక్ ఇంజ్యూరీస్ అవ్వటం, హ్మ్. బ్యాక్ ఇంజ్యూరీస్ అవ్వటం. హ్మ్. తర్వాత జంప్స్ చేస్తుంటారు హ్మ్. డాన్సర్స్ ఒక్కొక్కసారి హైట్స్ నుంచి జంప్ చేయటం. స్పోర్ట్స్ పీపుల్ ఎస్పెషల్లీ ఫుట్‌బాల్ ఆడేటప్పుడు గానీ, వాలీబాల్ ఆడేటప్పుడు కానీ వీళ్ళకి కామన్‌గా ఇంజ్యూరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, ఈ జరిగినప్పుడు అన్ని సార్లు హ్మ్. సర్జరీయే సొల్యూషన్ గాదు. హ్మ్. యాస్ ఐ సెడ్ దట్ రెస్ట్ డీసెంట్ రెస్ట్ వుడ్ బి బెటర్. కానీ డాక్టర్ గారు తుంటి భాగంలో ఏదైనా ఎముక ఇరిగినా, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ అదసలు తొందరగా తగ్గదంటారు. ఎందుకు? యెస్. అంటే బాడీలోకి అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ మజిల్స్ థైలోనే ఉంటాయి. హ్మ్. ఓకే. స్పైన్ తర్వాత హ్మ్. స్పైన్ ఫస్ట్ కాదు. స్పైన్ సెకండ్. హ్మ్. థై మజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ 12 రకాల మజిల్స్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. హ్మ్. సో, కాబట్టి థై ఇంజ్యూరీస్ కూడా ఆ ఇంటెన్సిటీ ఎంత హ్మ్. చెట్టుకి అంత గాలి అన్నట్టు హ్మ్. ద థిక్కర్ ద మజిల్ ద మోర్ ద ఇంజ్యూరీస్. హ్మ్. సో, కాబట్టి ఎనీ ఇంజ్యూరీస్ టు హిప్ హ్మ్. కొంచెం ఆల్వేస్ జాగ్రత్తగానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే జనరల్‌గా నేను లాస్ట్ టైమ్ మీ ఇంటర్వ్యూ చేశాను. ఒక 1 హ్మ్. ఇయర్ బ్యాక్ ఏమో చేశాను. అవునవును. యాహ్! అప్పుడు అక్కడ
కామెంట్స్ రాసారన్నమాట. తుంటి భాగంలో సర్జరీ అయింది. హ్మ్. కాలు అంటే ఒక కాలు కొంచెం పొట్టిగా అయిపోయింది. హ్మ్. సో, ఏముంది డాక్టర్ గారు మీ దగ్గర ట్రీట్‌మెంటు అని అట్లా ఉంటుందా? తొంటి భాగంలో ఆపరేషన్ అయ్యి కాలు పొట్టిగా అవ్వటానికి మేబీ ఆ తొంటి భాగంలో ఫ్రాక్చర్ అయ్యుంటే కనక, హ్మ్. ఆ ఫ్రాక్చర్ గనక దగ్గరికి వచ్చి బోన్ లాస్ అయ్యి, హ్మ్. ఇప్పుడు ఒక సెగ్మెంట్ ఫ్రాక్చర్ అంటాం. సెగ్మెంట్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ మధ్యలో కొంత బోన్ అనేది పోతుంది. హ్మ్. ఒకవేళ ఆ బోన్ గనక పోయి ఈ బోన్ దగ్గరికొస్తే డెఫినెట్‌లీ షార్ట్ అవుతుంది. హ్మ్. అప్ టు 2 సెంటీమీటర్స్ షార్టనింగ్ ఈస్ యాక్సెప్టబుల్. హ్మ్. ప్రతి మనిషి కాలు ఒకసారి మీరు పడుకొని కరెక్ట్‌గా చెక్ చేసుకుంటే హ్మ్. ప్రతి మనిషికి ఒక 2 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఏదో తేడా ఉంటుంది. హ్మ్. ఓకే. సో, ఈ తేడాని మనం పెద్ద డిఫరెన్స్‌గా కన్సిడర్ చేయము. హ్మ్. ఎనీథింగ్ అబోవ్ మోర్ థాన్ 3-4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అనుకోండి. హ్మ్. అప్పుడు మీకు ఆ వాకింగ్‌లో మార్పులు రావటం అనేది జరుగుతాయి. హ్మ్. జనరల్‌గా 1-2 సెంటీమీటర్స్‌కి మనం 3 సెంటీమీటర్స్‌కి మనం ఫుట్ రైజ్ అంటాం. షూ హ్మ్. రైజ్ ఆర్ ఫుట్ రైజ్ అంటాం. హ్మ్. మనం వేసుకునే ఫుట్‌వేర్‌లో లోపల ఇన్‌సోల్ ఏసేసుకుంటే 90% లెవెల్ అవుతుంది. హ్మ్. దాన్ని లెంగ్తెనింగ్ చేసే ప్రాసెస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. సో, హ్మ్. ఐ జనరల్లీ చాలామంది మీరు వినే ఉంటారు అంతకుముందు హ్మ్. పొడుగవటానికి సర్జరీ చేయించుకొని వెళ్ళిపోయి చనిపోయి. అవును. సో, ఆ సర్జరీస్ అవి అటెంప్ట్ చేయకూడదనేది నా ఒపీనియన్. నిజంగా ఉంటాయి అట్లాంటి ఉన్నాయి. సర్జరీస్ ఉన్నాయి. పొడవు అవ్వటానికి. ఇప్పటికీ చేస్తూ ఉంటారు. హ్మ్. మేము బోన్ ట్రాన్స్‌పోర్ట్ అని మరి గ్రాస్ షార్టనింగ్ ట్రామాతో అయిపోయిన వాళ్ళకి చేస్తాం అది. హ్మ్. అంటే ట్రామా అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి బోన్ లాస్ అయిపోతది. హ్మ్. మరీ పొట్టిగా అయిపోయిందనుకోండి, దానికి కొంతన్నా మనం బోన్‌కి లెంగ్త్ ఇవ్వాలి కదా! ఇప్పుడు హ్మ్. నేను ఒక పేషెంట్‌కి చేస్తున్నాను అట్లానే. హ్మ్. అబ్బాయికి తోనే కొంత ఇష్యూస్ ఉండి, హ్మ్. ఈ పైన హ్యాండ్‌లో ఉండే బోన్ ఇంతే ఉంటుందది. హ్మ్. ఇంతే ఈ చెయ్యి కన్నా ఈ చెయ్యి సగం ఉంటుందది. హ్మ్. లాస్ట్ 6 మంత్స్ నుంచి మేము బోన్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాం అనమాట ఒక డివైస్‌తో. హ్మ్. దాంతో ఏంటంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50% లెంగ్త్ ఆఫ్ దిస్ హ్యాండ్ వచ్చేసిందనమాట. హ్మ్. ఇంకొక 6 మంత్స్‌లో ఇంకొక 25% హ్మ్. సో, ఇదొక గ్రాడ్యుయల్‌గా చాలా సైంటిఫిక్‌గా చేయాల్సిన విధానం అది. హ్మ్. చేస్తే బోన్స్‌ని పొడుగు చేసుకోవచ్చు హ్మ్. మనం. ఇప్పుడేదైనా యాక్సిడెంట్స్‌లో అట్లాగా పూర్తిగా కాలు విరిగిపోయి, నుజ్జు నుజ్జు అయిపోయిన కాళ్ళుంటాయి కదా డాక్టర్ గారు. అవును. వాటిని బాగు చేయొచ్చా? అంటే సీ నార్మల్ కాల్స్ ఉంటాయా అప్పుడు? క్రష్ నార్మల్ ఇంజ్యూరీస్ లెగ్స్. ఆ! వాటిని క్రష్ ఇంజ్యూరీస్ ఆ! అంటారు. క్రష్ ఇంజ్యూరీస్‌లో కూడా వేరియస్ గ్రేడ్స్ ఉంటాయి. హ్మ్. క్రష్ ఇంజ్యూరీ ఒట్టి మజిల్ పోయిందా? లేపోతే క్రష్ ఇంజ్యూరీ మజిల్‌తో పాటు నరాలు న్యూరోవాస్కులర్ బండిల్ అంటాం. అది హ్మ్. ఇంజ్యూరీ అయిందా? దాంతో పాటు ఉండే బోన్ గూడా క్రష్ అయిపోయిందా? హ్మ్. ఆ క్రష్ అయిపోయిన బోన్ ఎన్ని లెవెల్స్‌లో అయింది? ఎంత సెగ్మెంట్ పోయింది? హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, డిపెండింగ్ ఆన్ వేరియస్ గ్రేడ్స్ ఒకవేళ ఇప్పుడు బోన్ క్రష్ అయిపోయి, స్క్రీన్ క్రష్ అయిపోయి, న్యూరోవాస్కులర్ బండిల్ క్రష్ అయిపోయి, అన్నీ క్రష్ అయిపోయిన దాన్ని సేవ్ చేయటానికి చాలా కష్టం. హ్మ్. అప్పుడు యాంపుటేషన్ ఈస్ ద బెస్ట్. అంటే హ్మ్. కట్ చేయడం ఈస్ ద బెస్ట్ ఆప్షన్. హ్మ్. వేరేస్ కొన్ని చోట్ల సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఈవెన్ రక్త ప్రసరణ ఒక 30% ఉన్నా, అదే కండలకు ఒక 30-40% ఉన్నా, హ్మ్. అవి సేవ్ చేయడానికి అవకాశం హ్మ్. ఉంటుందన్నమాట. న్యూరోనా? ఆర్థోనా? ఏదో ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు. అంటే మేము తెలుసుకోవాలా? మాకంత అవేర్‌నెస్ అవసరమా? న్యూరో అనేది అసలు ప్యూర్‌లీ నర్వ్స్ సంబంధించింది. హ్మ్. ఓకే. సో, 90% న్యూరో అన్నీ కూడా స్పైన్ అండ్ బ్రెయిన్. హ్మ్. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా న్యూరో అనే ప్రాబ్లము స్పైన్ అండ్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇష్యూ హ్మ్. కాబట్టి ఆల్వేస్ న్యూరో పీపుల్ హ్మ్. స్పైన్, బ్రెయిన్‌ని చూస్తారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆర్థోపెడిక్స్‌లో లంబార్ స్పైన్ కూడా ఆర్థోపెడిక్స్ సబ్జెక్టే అది. హుహు. లంబార్ స్పైన్ అంటే నడుము దగ్గర ఉండే నడుము నొప్పులు, హ్మ్. బ్యాక్ పెయిన్స్ కామన్‌గా వస్తుంటాయి. సయాటికా పెయిన్స్ అంటాం. హ్మ్. కాళ్ళలో ఈ రేడియేటింగ్ పెయిన్. ఇవి కూడా ఆర్థోపెడిక్ డొమైన్. హ్మ్. సో, దానికి పెద్ద కాంట్రోవర్సీ నడిచింది. దెన్ కోర్ట్‌కెళ్ళిన తర్వాత హ్మ్. సుప్రీం కోర్ట్ ఏదో ఆర్డర్ ఇచ్చినప్పుడు దట్ స్పైన్ అనేది ఆర్థోపెడిక్ డొమైన్ వాళ్ళే హ్మ్. చేయాలి అని చెప్పి. సో, దానికి కూడా సబ్ స్పెషాలిటీ ఉంది. హ్మ్. బట్ హౌఎవర్ న్యూరో పీపుల్ కూడా ఈ 2 హ్యాండిల్ హ్మ్. చేసుకుంటారనమాట. ఇప్పుడు తుంటి భాగానికొస్తే ఈ కోవిడ్ తర్వాత ఇంకేదో నరాలు నొక్కుకొని పోయి ఏవియన్. ఇబ్బంది. ఆ! యెస్. హిప్‌కి యూ నో కోవిడ్ తర్వాత మేజర్‌గా ఇండియాలో యంగ్ పీపుల్ అంటే ఎవరికైతే కోవిడ్ వచ్చిందో, హ్మ్. ఎవరైతే ఐసీయూ బారిన పడి దానికి ట్రీట్మెంట్స్ తీసుకున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ ఏవియన్ అనే ఒక ప్రాబ్లమ్ హ్మ్. స్టార్ట్ అయింది. ఏవియన్ అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్. కోవిడ్‌లో ఏం జరిగింది? ఆ కోవిడ్ రావటం వల్ల ఎక్సెసివ్‌గా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటే లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ నిజానికి లైఫ్ సేవర్. కాకపోతే వాటికున్న కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా అమితంగా అంటే హ్మ్. ఎక్కువగా చేస్తే దానివల్ల సైడ్ అవును. ఎఫెక్ట్స్ అని ప్రతి దాంతో ఉంటుంది. సో, ఈ స్టెరాయిడ్ ఇండక్షన్ వల్ల ఈ ఇంట్రా క్రేనియల్ ప్రెషర్ అంటే బోన్‌లో ఉండే ఇంటర్నల్ బ్లడ్ ప్రెషర్ అనేది హ్మ్. బాగా పెరిగిపోయి, ఆ నరాలు చిట్లిపోయి, హ్మ్. బ్లడ్ సప్లై అనేది ఆగిపోయి, సో, ఫాలోడ్ బై అది ఆ డెడ్ బోన్ అయిపోతుందనమాట. హ్మ్. ఎప్పుడైతే బ్లడ్ సప్లై వాస్కులర్ నెక్రోసిస్ అంటే బోన్ అనేది డెడ్ అయిపోతుంది. హ్మ్. రక్త ప్రసరణ లేక.
ఆ ఏవిఎన్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. హ్మ్. స్టేజ్ 1లో కనుక్కుంటే రివర్సల్‌కి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ స్టేజ్ 2 తర్వాత పెద్ద అంత హ్మ్. కన్విన్సింగ్ ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. తగ్గట్లేదంటగా డాక్టర్? తగ్గవు. హ్మ్. అండ్ అందరికి ఆల్మోస్ట్ హిప్ రీప్లేస్‌మెంట్ హ్మ్. చేయాల్సొస్తుందనమాట. ఓకే. హ్మ్. అయితే ఈ మోస్ట్ కామన్‌గా ఇలాంటి ఇంజురీస్ చూస్తూ ఉంటాం. డాన్సర్స్ కానీ, యెస్. యాక్టర్స్‌లో కానీ ఇట్లాగా. యాంకిల్ ఇంజ్యూరీస్ హ్మ్. అండి. డాన్సర్స్‌లో ఎక్కువ యాంకిల్ ఇంజ్యూరీస్. హ్మ్. నేను చూసినంత మటుకు ఎక్కువ యాంకిల్ ఇంజ్యూరీస్ ఆర్ నీ ఇంజ్యూరీస్. హిప్ హ్మ్. ఇంజ్యూరీస్ చాలా తక్కువ. హ్మ్. మేబీ 'రష్మిక' వాస్ డూయింగ్ మోర్ దాన్ జస్ట్ సింపుల్ డాన్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా హై ఇంటెన్సిటీ డాన్స్ మూవ్స్, స్టెప్స్ ఉంటాయి కదా! హ్మ్. ఓవర్ స్ట్రెచ్ చేయటం వల్ల ఏమన్నా హ్మ్. జరిగుండొచ్చనేది నా ఒపీనియన్. ఈ రెస్ట్ తర్వాత గూడా జనరల్‌గా మళ్ళీ ఫిజియోథెరపీ ఇవన్నీ గూడా ఉంటాయా డాక్టర్ గారు? హిప్‌కి సంబంధించి పెద్ద ఫిజియో అవసరం లేదు. హ్మ్. నేనేం చెప్పానంటే అందుకనే హిప్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి అంత త్వరగా వీక్ అయిపోవు. హ్మ్. ఫిజియోథెరపీ అనేది రేంజ్ ఆఫ్ మోషన్ రావడానికి చేసుకుంటాం కాబట్టి హ్మ్. తనకి మేబీ అవసరం పడొచ్చు. బట్ హ్మ్. 90% హిప్ మూవ్‌మెంట్స్ రిటైన్ అయిపోతాయి. హ్మ్. 6 వారాలు రెస్ట్ తీసుకున్నా, 7 వారాలు రెస్ట్ తీసుకున్నా అవేమీ తగ్గిపోవు. హ్మ్. బట్ నీస్‌లో గానీ, షోల్డర్స్‌లో గానీ, ఎల్బోస్ కానీ వీటన్నిటికి తప్పకుండా హ్మ్. నేను అది అవసరం పడుతుంది. జనరల్‌గా జాగ్రత్తలంటే ఏం జెప్తారు ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి? మూవీ ఫీల్డ్‌లో ఉండే వాళ్ళకి పాపం అన్నీ ఇంజ్యూరీసేనండి. ఎప్పుడు హ్మ్. వాళ్ళు మనం అనుకుంటాం మనం స్క్రీన్ ముందు కూర్చొని హ్మ్. ఏయ్ 2 గంటల్లో కామెంట్ చేసేస్తాం సినిమాని. హ్మ్. ఏయ్ బావుంది, బాలేదు, వీడు చేసాడు, వాళ్ళు చేశారని. దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఎన్నో వందల మంది, వేల మంది ఎస్పెషల్లీ హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ ఎండనక, వాననక మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం కోసం చాలా కష్టపడి వాళ్ళ డబ్బు సెకండరీ. డబ్బుతో అందరూ అంత దానికి డబ్బులు తీసుకున్నారు గదా! అంటారు. హ్మ్. సరే టాలెంట్ గూడా ఉండాలి గదా! హ్మ్. అందరికి. ఆ టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ సరైన దీంట్లో ఉపయోగపరుచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ హెల్త్ గూడా జూసుకోవాలి. సో, హ్మ్. వాళ్ళకి చాలా ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదో షోల్డర్ ఇంజ్యూరీ అయింది. హ్మ్. సో, దానివల్ల షూటింగ్ డిలే అయిపోయింది. ఒక హ్మ్. బాలకృష్ణ గారికి. 100 డేస్. హ్మ్. ఆ! ఇంకా వాళ్ళంతా సీనియర్స్ గాబట్టి హ్మ్. వాళ్ళకి ఇంకా ఇంజ్యూరీస్ కామన్‌గానే ఉంటాయి. హ్మ్. ఆయన 65 ప్లస్ ఉంటారు హ్మ్. గాబట్టి. ఇంకా యంగ్ పీపుల్‌కి గూడా వీళ్ళేంటంటే ఒకప్పుడు డూప్స్ వాడేవారు. హ్మ్. చాలా మటుకు. ఇప్పుడు అందరూ మేమే అంటే అవును. యంగ్ పీపుల్ ఏంటంటే వాళ్ళే పెర్ఫార్మ్ చేస్తున్నారు హ్మ్. అంది కూడా. హ్మ్. ఈ పెర్ఫార్మ్ చేయటం వల్ల దాంట్లో ఇంజ్యూరీస్ 'రామ్ అవ్వటం చరణ్‌కి' అనేది గూడా అయింది. అవును. హ్మ్. అందరూ అండి. యంగ్ హీరోస్ అందరూ చాలా ఫిట్‌గా ఉంటారు. వాళ్ళు హ్మ్. అన్ని స్టంట్స్ గూడా వాళ్ళే చేయగలుగుతున్నారు. హ్మ్. సో, దానివల్ల ఇంజ్యూరీస్ అనేవి పాపం వాళ్ళకి చాలా అవుతూ ఉంటాయి. బట్ హ్మ్. అయన్నీ బయటికి రావు గదా! హ్మ్. వాళ్ళ బాధ అనేది రోజు అరే! నాకు ఇది ఇరిగింది, లేకపోతే హ్మ్. తలనొప్పొచ్చింది, నడునొప్పొచ్చింది రోజు హ్మ్. ట్విట్టర్‌లోనో పెట్టుకోలేరు కదా! అవును. సో, బట్ కొన్ని సార్లు ఏంటంటే ఇట్లాంటి మేజర్ ఇంజ్యూరీస్ అవుతాయి. హ్మ్. అలాంటప్పుడు న్యూస్‌లోకొస్తాయి. అండ్ దెన్ డెఫినైట్‌లీ యెస్. హ్మ్. సో, జాగ్రత్తలయితే తీసుకోవాలి. తీసుకోవాలి. బట్ ఇన్ హ్మ్. ఆల్ దిస్ ఐ థింక్ మూవీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా గానీ కరెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేయాలి వాళ్ళ లైఫ్ కానీ, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎస్పెషల్లీ 'రష్మిక' గారికి వి విష్ హర్ గుడ్ త్వరగా కోలుకోవాలి. త్వరగా రికవరీ అయ్యి హ్మ్. అండ్ షీ ఈస్ ఎ స్టార్ ఎంటర్‌టైనర్ ఫర్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో, త్వరగా ముందుకొచ్చి వి ఆర్ హోపింగ్ థట్ హ్మ్. షీ విల్ డూ వెల్. ఇట్లా అయినప్పుడు గాని, లేదా జనరల్‌గా గూడా ఊరికే జారిపడినా కొందరిలో బోన్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. యాహ్! అది ఆ కండిషన్ ఏమన్నా డెఫిషియన్సీ వల్ల అవుతదా? యాహ్! అంటే చిన్నప్పటి నుంచి ఉండే ఒక ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా అంటారు. దాంట్లో ఏంటంటే బ్రిటిల్ బోన్ డిసీజ్. హ్మ్. అది బై డిఫాల్ట్ వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బోన్స్ చాలా పల్చగా అయిపోయి హ్మ్. మార్బుల్‌లాగా పెళపెళ ఇరిగిపోతాయన్నమాట. హ్మ్. నడిస్తే కూడా ఇరిగిపోయే వాళ్ళున్నారు. వాళ్ళు అమ్మో! పాపం నడవలేరు ఎప్పుడు. హ్మ్. ఎప్పటికి బెడ్‌లోనే ఉంటారు. కొన్ని హ్మ్. సంవత్సరాలే చచ్చిపోతారు వాళ్ళు. కొంత వయసు తర్వాత వచ్చేది ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్. మనం పోయినసారి కూడా డిస్కస్ చేసాం. ఆస్టియోపీనియా అనేది బోన్ వీక్ అయిపోవటం వల్ల. అది హ్మ్. కూడా అగైన్ హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. ఎస్పెషల్లీ వుమెన్‌లో మెనోపాజ్ త్వరగా వచ్చిన వాళ్ళకి, లేకపోతే బోన్ హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఆస్టియోపీనియానే స్టార్ట్ అవుతుంది. ఈ హ్మ్. ఆస్టియోపీనియా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి తెలీదు. ఆస్టియోపీనియా అనేది గ్రహించడం చాలా కష్టం. ఆ హ్మ్. టెస్ట్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ టెస్ట్. ఆల్‌మోస్ట్ బీఎండీ టెస్ట్ హ్మ్. 6, 7,000 అవుతుందన్నమాట అది. హ్మ్. ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు ఆ టెస్ట్‌ని? చేయలేరు. సో, హ్మ్. కాబట్టి వుమెన్ బై డిఫాల్ట్ ఒక 45 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ బోన్ హెల్త్ అనేది చూసుకుంటే మంచిది. మనం తినే ఆహారంలోనే చాలా మటుకు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఏమంటారు జొన్నలు, రాగులు వీటిలో రిచ్ ఇన్ కాల్షియం అవి. హ్మ్. అవి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అవసరం ఉంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. సో, అలా వాళ్ళ బోన్స్‌ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఫ్రాక్చర్స్, ఇంజ్యూరీస్ తక్కువవుతాయి. హ్మ్. డి హ్మ్. విటమిన్ డెఫిషియన్సీ గూడా ఉంటది గదా! డి విటమిన్ అందరికీ ఉందండి ఇప్పుడు. నాకు గూడా ఉంది. నేను ఇంజెక్షన్స్ తీసుకుంటాను. హ్మ్. అంటే బేసికల్లీ వి డోంట్ గో ఔట్ ఇన్ సన్.
అంటే సన్‌లోకెళ్ళినా ఏదో విటమిన్ డి వచ్చేస్తుందనేది ఇది కూడా ఒక మిత్. హ్మ్. బట్ విటమిన్ డి అనేది సన్‌లోనే పుష్కలంగా ఉంటుంది. ఇంక ఆ లెక్కన మనం బయట రోడ్ పైన పనిచేసే రోడ్ వర్కర్స్ ఉంటారు. లేకపోతే ఎప్పుడు ఎండలోనే ఉండేవాళ్ళుంటారు. వాళ్ళకి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది గదా! అవును. సో, అండర్‌స్టాండింగ్ ఏంటి అనంటే, ఆ విటమిన్ డిని మనం అబ్జార్బ్ చేసుకుంటానికి మన బాడీలో ఫిల్టర్స్ గావాలి ఆర్ రిసెప్టార్స్ గావాలి. హ్మ్. అవి మనకి జనరల్‌గా ఇండియన్స్‌లో తక్కువుంటాయని లేట్‌గా గ్రహించామనమాట. సో, యెస్. కాబట్టి మనం రోజంతా ఎండలో కూర్చున్నా పెద్ద విటమిన్ డి ఏమి రాదు. బట్ యెస్, ఔట్‌డోర్ లైఫు, విటమిన్ డి అంటే సన్‌లైట్‌లో ఎళ్ళటము, కొంత ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఇవి గూడా ప్రతి మనిషికి అవసరం. ఇప్పుడు కాల్షియము బాగా ఉండాలంటే మేము కాల్షియం టాబ్లెట్స్ ఏమంటారు సప్లిమెంట్స్ తీసుకుంటాము. యాహ్! మంచిదేనా? పెద్ద కాంట్రోవర్షియల్ టాపిక్కు. హుహు. కొంతమంది ప్రపంచంలో కొంతమంది రీసెర్చ్ చేసిన వాళ్ళు కాల్షియం అనేది జస్ట్ నథింగ్ బట్ వెస్టిజియల్ అంటే ఏం హ్మ్. వేస్ట్ ఇది. దానివల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదంటారు. హ్మ్. కొంతమందేమో ఇంకసలు మా డాక్టర్‌లు ఆర్థోపెడిక్స్ వాళ్ళైతే, గైనకాలజిస్ట్‌లు అయితే కాల్షియం లేకుండా ప్రిస్క్రిప్షన్ రెడీ అవ్వదు. అవును. పర్సనల్‌గా నేను అంత కాల్షియం ప్రిఫర్ చేయను. హ్మ్. నేచురల్‌గా బోన్ గ్రోత్ ఉంటుంది. హ్మ్. కాకపోతే కొంతమందికి డిసీజ్డ్ బోన్స్ ఆర్ డిసీజ్ వల్ల పెథాలజీస్ వల్ల కొన్ని బోన్స్ వీక్ అవుతాయి. వాళ్ళకి సప్లిమెంటేషన్ ఉంటుంది. పారాథైరాయిడ్ హార్మోన్స్ అంటాం. హ్మ్. హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల బోన్ స్ట్రెంథెనింగ్ అవ్వడం జరుగుతుందనమాట. యెస్. టెరిపెరటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. యాహ్! ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరన్నట్లు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆహ్, ఏంటి నార్మల్ లైఫ్ స్టైల్ ఉండాలి గానీ, మరీ అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది యాహ్! ఉండకూడదు. ఏ ఎక్స్‌ట్రీమ్ అయినా హ్మ్. బ్యాడే లైఫ్‌కి. హ్మ్. మీరు తక్కువ తిన్నా బాడీకి బ్యాడే. హ్మ్. ఓవర్‌గా తిన్నా బ్యాడే. సో, దేర్ హ్మ్. ఈస్ కాల్డ్ మోడరేషన్. సో, ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పీపుల్‌ని కూడా చూస్తే వాళ్ళ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువుంటుంది. హ్మ్. ఏ ప్రొఫెషన్ కన్నా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఐటీ ఉద్యోగి ఉన్నాడనుకోండి, ఓ హ్మ్. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేస్తాడు కదా! అవును. లేకపోతే మాలాగా డాక్టర్ ఉన్నాడనుకోండి, ఎనర్జీ ఉన్నంత మటుకు మేము సర్జరీలు చేస్తూ ఉంటాం. హ్మ్. మీరున్నారు, ఎనర్జీ ఉన్నంత మటుకు మీరు చేయొచ్చు. సో, మీ అవును. లైఫ్ స్పాన్, నా లైఫ్ స్పాన్, వర్కింగ్ లైఫ్ స్పాన్ ఈస్ హ్మ్. మచ్ లాంగర్. హ్మ్. స్పోర్ట్స్ పీపుల్ లేపోతే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత చెప్పండి? ఆ! ఒక టెన్నిస్ ప్లేయర్ ఎంత మాక్సిమం 10 ఏళ్ళు ఆడతారు. హ్మ్. 15 ఏళ్ళు ఆడతారు. హ్మ్. బియాండ్ దట్ తక్కువ మందే 20 ఏళ్ళు ఆడిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. క్రికెట్ అంతే 10, 15 ఏళ్ళు. సో, వాళ్ళకి ఈ 15, 20 ఏళ్లలో మొత్తం అన్ని ఇంజ్యూరీలు అయిపోతాయి. అవును. 90%. ఇంక ఆ తర్వాత వాళ్ళకి పెద్ద ఆడుకుంటానికి వాళ్ళకి బాడీ సహకరించదు. హ్మ్. సో, దే విల్ స్విచ్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్. మజిల్ బావుంటే బోన్స్‌కి అది ఏమన్నా ఆహ్, ఒక కవచంలాగా ఉంటదా? అదేమి లేదు. అదొక మిత్. హ్మ్. కండలు ఆ! పెంచేసి అందరూ పడిన మిస్టర్ ఇండియాలో బోన్స్ ఇరుక్కుండుంటాయి. అయన్నీ మిత్ అండి. హ్మ్. ద మోస్ట్ క్వాలిటీ మజిల్ ఈస్ ద లీన్ మజిల్. హ్మ్. లీనెస్ట్ మజిల్ అంటే సన్నగా ఉండే, స్ట్రాంగ్‌గా ఉండే మజిల్. హ్మ్. బల్కీ మజిల్స్ ఆర్ నాట్ హెల్తీ మజిల్స్. హ్మ్. అండ్ ఎక్కువ రోజులు ఉండవు గూడా. దానికి ఎన్ని రోజులు మరి పంప్ చేసి అంత లావుగా పెట్టుకోగలం? హ్మ్. మాక్సిమం ఒక 5 ఏళ్ళు పెట్టుకుంటారు. ఆ తర్వాత పెద్ద పెద్ద మిస్టర్ ఇండియాలు, మిస్టర్ యూనివర్స్‌లే టక్‌మని ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళ తర్వాత వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు కొన్ని అవును. మయాస్థీనియా అని ఇష్యూస్‌తో మజిల్ వీక్‌నెస్ అయిపోయి, హ్మ్. మజిల్ డెడ్ అయిపోయి, వాళ్ళు అసలు కనీసం కదలలేని పరిస్థితిలో ఉంటారు. హ్మ్. సో, అందరికేంటంటే ఎక్కువ ఇచ్చే అడ్వైస్ జిమ్‌కెళ్ళిపోయి వెయిట్‌లెత్తేసి మనం ఏదో సరే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం జేయొచ్చు. హ్మ్. నాట్ చేసుకునే వాళ్ళని మనం ఏమి నో అనట్లేదు. బట్ ఎవరైతే అలా కావాలనుకునే వాళ్ళకి ఒక అడ్వైస్ ఏంటంటే, అదేమి హెల్తీ మజిల్ గాదు. మనం బాడీ బిల్డర్ కావాలి అని అనుకుంటే అయన్నీ జేసుకోండి. హ్మ్. బట్ బాడీ బిల్డర్ లేకుండా మనకి హెల్తీ మజిల్, లాంగ్ స్టాండింగ్ మజిల్ ఉండే వాళ్ళకి లోవర్ వెయిట్స్‌తో మీరు లీన్ మజిల్ అనేది క్వాలిటీ మజిల్. ఈ ఫ్యాట్ మజిల్ ఈస్ నాట్ క్వాలిటీ మజిల్. మయోసైటిస్ అనేది ఆర్థోస్ చేసేదేనా? మయోసైటిస్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఓన్లీ. ఓకే. మసాజ్ చేయటం వల్ల వస్తుందది. పిల్లల్లో ఇంజ్యూరీస్ అయ్యి లేకపోతే పెద్దవాళ్ళకి కూడా మజిల్ ఇంజ్యూరీస్ అయిన తర్వాత తెలియక మనం మసాజ్ చేస్తే సెట్ అయిపోతుంది అనుకోని మజిల్‌ని బాగా మసాజ్ చేస్తే అయిపోతుంది. అవునా? మయోసైటిస్ కింద డెవలప్ అవుతుంది. మయోసైటిస్ ఒక్కొక్కసారి చాలా డేంజరస్ కూడా అయిపోతుంది. హ్మ్. కొంతమందికి ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ అయిపోతాయి లింబ్స్‌కి. హ్మ్. సో, యూ షుడ్ బి జాగ్రత్తగా. కేర్‌ఫుల్. యెస్. యాహ్! ఏ ఇంజ్యూరీ అయినా వెంటనే ముందు మసాజ్ చేయకూడదు. హుహు. మసాజ్ అంటే ఇట్ ఈస్ లైక్ యూ ఆర్ రివర్స్ కాజింగ్ ద ఇంజ్యూరీ అంతే. అంతే కదా! ఇప్పుడు కింద పడ్డారు. అక్కడేదో ఇట్లా ఉబ్బులాగొచ్చింది. హ్మ్. మసాజ్ చేయగూడదు. డాక్టర్ డోంట్. దగ్గరికెళ్ళాలంతే. యాహ్! యెస్. మసాజ్ చేయకూడదు. తెలియకుండా ఏం మసాజ్ చేస్తారు వాళ్ళు. హ్మ్. అక్కడ లోపల మజిల్ ఇంజ్యూరీ అయిపోయి ఉంటుంది. హ్మ్. బయట ఏదన్నా మీకు దెబ్బ తగిలి ఘాటు పడి బ్లడ్ అవుతుంది. హ్మ్. మీరు దాన్ని గీరుతారా? హుహు. యూ ప్రొటెక్ట్ ఇట్. హ్మ్. సో, లోపల జరిగే ఇంజ్యూరీస్ కనిపించవు కదా! మజిల్ అవును. ఇంజ్యూరీస్ కనిపించవు. నిజంగా మజిల్ టేర్ అయిపోయిందనుకోండి, హ్మ్. మీరు చేసే మసాజ్ వల్ల ఆ టేర్ ఇంకా ఎక్కువైపోతది కదా! ఇంకా హ్మ్. ఎక్కువైపోయి దెన్ ఇట్ లీడ్స్ టు మయోసైటిస్. యెస్. ట్రీట్‌మెంటే లేదంటగా డాక్టర్ గారు? అన్‌ఫార్చునేట్‌లీ లేదు. హ్మ్. మయోసైటిస్‌కి ఇంక పెద్ద సర్జరీలు చేసి తీసేస్తాము. హ్మ్. మజిల్స్, బోన్స్ చాలా మటుకు తీసేస్తాం గానీ, మళ్ళీ రీగ్రో అయ్యే అవకాశాలుంటాయన్నమాట. హ్మ్. యెస్.
యెస్. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. యాహ్! యాహ్! ఎవరైనా కానీ కింద పడినా ఏదా నడుస్తూ స్లిప్ అయినా అది కొంచెం పెయిన్ ఉన్నా దాన్ని పట్టించుకోకుండా అట్లా వదిలేస్తుంటారు. క్రానిక్ అవుతూ ఉంటుంది. యాహ్! కాబట్టి ఇది వర్షాకాలం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొంచెం ఇంజ్యూరీ అయిందంటే డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది. సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి డాక్టర్ దగ్గర హ్మ్. పరిగెత్తాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. బట్ ఒకటేంటంటే, మీ బాడీనే మీ బెస్ట్ కామెంటేటర్. హ్మ్. ఓకే. మీ బాడీలో ఏం జరిగినా మీ బాడీ మీకే చెప్తది ఫస్ట్. అవును. పక్కింటోళ్ళకి చెప్పదు. హ్మ్. రైట్? సో, ఆకలేస్తే కడుపు నొప్పి వస్తుంది. హ్మ్. లేకపోతే తలనొప్పొస్తే ఐ మీన్ ఎక్కువ టైర్డ్ అయిపోతే తలనొప్పొస్తుంది. హ్మ్. నిద్రొస్తే యూ ఫీల్ స్లీపీ. సేమ్ వే మనకేదైనా ఇంజ్యూరీ అయితే అది మీకే తెలుస్తుంది. ఎంత బ్యాడ్ ఇంజ్యూరీ, హ్మ్. దేనివల్ల జరిగింది. లేకపోతే కొంతమంది క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. హ్మ్. డాక్టర్ గారు ఎక్కువ సేపు పని చేస్తే పెయిన్ వస్తుంది. మరి అయిపోయింది. ఇంక నా హ్మ్. దగ్గరికి ఎందుకొచ్చారని చెప్తాను నేను. హ్మ్. ఎక్కువ పని చేస్తే పెయిన్ వస్తుందని మీరు ఎక్కువ పని చేయమాకండి. హ్మ్. అవాయిడ్ చేయండి. హ్మ్. దానివల్ల మీ బాడీ ఒక స్ట్రెస్ లెవెల్స్ దాటి పెరుగుతుంది. హ్మ్. అది అవాయిడ్ చేసి మీరు బ్యాలెన్స్ చేసుకుంటే హ్మ్. చాలా మటుకు హౌస్ హోల్డ్ వుమెన్ ఇంట్లో అంట్లు తోముతాను నేను చెప్తారు హ్మ్. డాక్టర్ గారు నేను అంట్లు తోముతాను, ఇల్లు ఉడుస్తాను, హ్మ్. ఇల్లు చేస్తాను, బట్టలు ఉతుకుతాను, ఇది చేస్తాను, అది చేస్తాను. అన్నీ చేస్తాను డాక్టర్ గారు. హ్మ్. అన్నీ ఇన్ని సంవత్సరాలు చేసుకొచ్చాను. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. హ్మ్. ఫుల్ నొప్పిలో నేను. హ్మ్. సో, ఇవన్నీ ఏంటంటే ఓవర్ టైమ్ ఓవర్ యూజ్ చేసేసి బాడీని హ్మ్. మనం చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో, యెస్. బాడీని జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఆల్వేస్ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. యాహ్! మీరు నాకు ప్రామిస్ చేశారు సిరీస్ ఇస్తానని. తప్పకుండా. అది కంటిన్యూ యాహ్! చేద్దాం. యాహ్! అంటే సీ హ్మ్. మెడికల్ ప్రొఫెషన్ గూడా ఒక బయాస్డ్ ఒపీనియన్స్ అయిపోయినాయి. హ్మ్. డాక్టర్లు గూడా ఎక్కువ మంది మరి ఎంతమంది చెప్తున్నారో లేదు గానీ, బట్ ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి హ్మ్. మీరు నన్ను రీప్లేస్‌మెంట్ గురించి అడిగితే, ఓహ్! నేను రీప్లేస్‌మెంట్ చేయించుకోండి బెస్ట్ హ్మ్. అని చెప్పేవాళ్ళే ఎక్కువున్నారు కానీ, న్యా దాని వాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ మార్కెట్. సో, కాబట్టి అట్‌లీస్ట్ మనం మీ ఛానెల్ ద్వారా రియాలిటీ ఎంత? ఎవరికి ఏది అవసరం? ఎంత నిజంగా అవసరమా? లేదా? ఇన్‌ఫాక్ట్ వి కెన్ టేక్ సమ్ కాల్స్ ఫ్రమ్ ఐ మీన్ పేషెంట్స్ నిజంగా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఏదో చెప్పారు. ఒక సొసైటీలో ఒక చేంజ్ కోసం చేద్దాం మనం. నాట్ ఫర్ వ్యూవర్‌షిప్ అని గాదు. చేంజెస్ కోసం చేద్దాం. అవసరమా? లేదా? నిజం జెప్దాం మనం. వి విల్ బి ఆర్‌టీవీ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ ట్రూత్ గదా! సో, రియలిస్టిక్ ఎవరి సైడ్ తీసుకోకుండా, పొలిటికల్ మోటివేషన్ లేకుండా, మీరు నిర్భయంగా అన్నీ తీసుకెళ్తున్నారు కాబట్టి, ఐ యామ్ ఆల్సో రెడీ టు షేర్ మై అన్‌బయాస్డ్ థాట్స్. యెస్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మనం తీసుకున్న టాపిక్ 'రష్మిక మందన' గాయం. అట్లాగే ఎంతోమందో స్టార్స్‌కి గాయాలవుతూ ఉన్నాయి. యాహ్! త్వరగా కోలుకోవాలని కోరుకుందాము. జాగ్రత్తలైతే తీసుకోవాలని కోరుకుందాం. వాళ్ళకి ట్రైనర్స్, ఎక్స్‌పర్ట్స్ అందరూ దగ్గరే ఉంటారు ఉంటారు. గదా! వాళ్ళకి టాప్ క్లాస్ హ్మ్. ట్రైనర్స్ ఉంటారు. టాప్ క్లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి గానీ, హ్మ్. సమ్‌టైమ్స్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హ్మ్. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మన బాడీని పుష్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు 'జాకీ చాన్' ఉన్నాడు. ఆయన అసలు బాడీలో స్ప్రింగ్‌లు ఉన్నట్టు ఎక్కడైనా దూకేస్తాడు. ఏదైనా పట్టుకుంటాడు. ఏదైనా జంప్ చేస్తాడు. హ్మ్. సో, అలా కొంతమందే ఉండగలరు. హ్మ్. మన ఈయనున్నారు 'బ్రూస్ లీ' ఉన్నారు. ఆయన హ్మ్. అంతే. ఈస్ డిఫరెంట్. సమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్. బట్ హ్మ్. వి ఆర్ ఆల్ నాట్ 'బ్రూస్ లీస్'. వి ఆర్ ఆల్ నాట్ 'జాకీ చాన్స్.' యెస్. కాబట్టి మన బాడీని జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ ఈస్ గుడ్. యెస్. వర్షాకాలం ఊరికనే స్లిప్ అవుతూ ఉంటుంది. ఎక్కడంటే అక్కడ జారి పడుతూ ఉంటారు. మీకు ఇంకొకటి ఇన్సిడెంట్ 'నూతన్ ప్రసాద్' గారని హ్మ్. ఒక ఫేమస్ యాక్టర్ అవును. ఉండేవారు. హ్మ్. ఆయన ఒక సినిమా షూటింగ్‌లో నేనెప్పుడో అవును. చిన్నప్పుడు చూసాను ఆ హ్మ్. సినిమా. కాళ్ళు. ఆ సినిమా షూటింగ్‌లో కారు పడిపోయి పాపం ఆయన హ్మ్. జీవితం మొత్తం మారిపోయింది. అవును. పర్మనెంట్‌గా కాళ్ళు పడిపోయినాయి. అవును. ఇప్పుడు మనం వి కెనాట్ గెట్ హిస్ లైఫ్ బ్యాక్. అవును. అట్లా ఏంటంటే స్టార్స్‌కి కూడా ఒకటే అడ్వైస్ ఏంటి అనంటే, మన లైఫ్ కన్నా ఇది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. సో, మన లైఫ్ మనం బతుకుంటే మనం 10 మందికి హెల్ప్ చేయొచ్చు. ఆ 10 మందిని ఎంటర్‌టైన్ చేయొచ్చు. అవును. మనం అంత రిస్క్ తీసుకొని అది జనం గూడా అప్రిషియేట్ జేస్తారో, జేయరో హ్మ్. అదొక మొమెంట్ ఆఫ్ దీంట్లో ఎళ్ళిపోతది. అవును. అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో, బీ కేర్‌ఫుల్, బీ మోడరేట్ అనేది నా అడ్వైస్ టు దెమ్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.